హాయ్ ఫ్రెండ్, ఈరోజు నవంబర్ 7, 2025లో రిలీజ్ అయినటువంటి ద గర్ల్ ఫ్రెండ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మూవీ స్టార్ట్ అవుతుంది. భూమా తన పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్తాను అంటే వాళ్ళ నాన్న ఒప్పుకోడు. అయినా కూడా ఆయన్ని ఒప్పించి మరీ భూమా ఈ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అవుతుంది. తనకి లిటరేచర్ అంటే చాలా ఇష్టం. ఆ ప్యాషన్తోనే కోర్స్ జాయిన్ అవుతుంది. ఫస్ట్ డేనే తనకి వినయ్ అండ్ హర్షిత అనే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. అదే రోజు దుర్గా విక్రమ్ని చూసి వాడితో లవ్లో పడిపోతుంది. వీళ్ళ మెంటాలిటీస్ గురించి చెప్పాలి అంటే భూమా పూర్తిగా చదువు బిడ్డ. తన లోకంలో తను చాలా హ్యాపీగా ఉంటది. తను చాలా అమాయకురాలు. దుర్గా ఒక మోడర్న్ అమ్మాయి. తను చాలా ప్రాక్టికల్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్. ఈ విక్రమ్ గారి గురించి పోను మీకే క్లియర్ గా అర్థమవుతుంటది. కట్ చేస్తే 1 year గడిచిపోతుంది. దుర్గా విక్రమ్ కి తన లవ్ ఎక్స్ప్రెస్ చేసేస్తది. వాడు మాత్రం మనిద్దరం మంచి ఫ్రెండ్స్ లా ఉందాం, మనిద్దరికి లవ్ సెట్ అవ్వదు అని తనని ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తుంటాడు. ఒకరోజు రాత్రి వాడు తన ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళొస్తుంటాడు. అదే టైంలో భూమా అండ్ హర్షిత ఏదో పని మీద బయటికి వెళ్లి వస్తుంటారు. ఇద్దరూ రాంగ్ రూట్ లో వెళ్తూ ఒకరి కార్కి డాష్ ఇస్తారు. ఆయనకి కోపం వచ్చి ఇద్దరిని అరుస్తుంటాడు. అలా గొడవ జరగడం విక్రమ్ వాళ్లు గమనించి డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్లి అతనితో గొడవ పడతారు. అప్పుడే ఫస్ట్ టైం విక్రమ్ భూమాన్ చూస్తాడు. చూడగానే వాడికి భూమా నచ్చిస్తుంది. మనోడు కాస్త హీరోయిజం చూపించాలని కార్ అతన్ని బాగా కొడతాడు. ఒక పక్క భూమా వాళ్లు వదిలేయి అతన్ని కొట్టద్దు అని చెప్పిన వెనకుందా కొడతాడు. విషయం అక్కడితో వదిలేకుండా వాడి కాలేజ్ పేరు కూడా చెప్పి ఒప్పుకుంటే రేపు రారా చూసుకుందామని కార్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. నిజానికి అతనొక పోలీస్ ఆఫీసర్. మార్నింగ్ అతను కాలేజ్కి వచ్చి విక్రమ్ అండ్ గ్యాంగ్ ని స్టేషన్ కి తీసుకెళ్లి ఉతికి ఆరేస్తాడు. ఆ విషయం భూమాకి తెలిసి విక్రమ్ ని చూడ్డానికి వాడి హాస్టల్ రూమ్ కి వస్తుంది. భూమాది అసలే జాలి ఉండే రాత్రు తన వల్ల ఇదంతా జరిగిందని వాడి దగ్గరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తది. ఆ టైంలో వాడు తనతో ఫ్లర్ట్ చేస్తూ నిన్ను ఎలాగైనా లవ్ లో పడేస్తాను అని అంటాడు. వాడు అలా మాట్లాడడం తనకి నచ్చగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నుండి విక్రమ్ భూమాని లవ్ లో పడేయడానికి ట్రై చేస్తుంటాడు. ఒకరోజు వాడు భూమా హాస్టల్ రూమ్ లోకి వెళ్లి తన వస్తువులన్నీ చూస్తుంటే టు డూ లిస్ట్ లో ఒక బుక్ గురించి రాసి ఉంటది. వెంటనే వీడు లైబ్రరీకి వెళ్లి ఆ బుక్ గురించి కనుక్కుంటే అది లైబ్రరీ మొత్తంలో ఒక కాపీనే ఉందని తెలుస్తుంది. ఇక వాడు దాన్ని తెచ్చేసుకుంటాడు. భూమాకి కూడా ఆ బుక్ కావాలి కదా, సో తను ఆ బుక్ కోసం వాడి దగ్గరికి వెళ్తది. అలా వాడు భూమాకి దగ్గరవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. బట్ భూమా మాత్రం వాడితో జస్ట్ క్యాజువల్ గానే మాట్లాడుతుంటది. అలా కొన్ని డేస్ అయిపోయిన తర్వాత వాడు భూమాకి కాల్ చేసి హైట్ నాన్న మూవీ చూడాలన్నావు కదా, నేను డౌన్లోడ్ చేశాను, నా హాస్టల్ రూమ్ కి రా కలిసి చూద్దాము అని అంటాడు. దానికి భూమా బాయ్స్ హాస్టల్ కి నేను ఎలా వస్తాను, అసలే నైట్ టైం అని అంటది. వాడు మాత్రం వస్తే ఏమైంది, నువ్వు రాకపోతే నేను మూవీ చూసి డిలీట్ చేసేస్తాను అని అంటాడు. సర్లే అని తను వాడి హాస్టల్ రూమ్ దగ్గరికి వెళ్లి నీతో కలిసి చూడడం ఎందుకు, నాకు ఒక డ్రైవ్ లో ఎక్కించేస్తే నేను చూసుకుంటాను కదా అని అంటది. బట్ వాడు మాత్రం రా కలిసి చూద్దాము, కలిసి చూడాలనే కదా నేను డౌన్లోడ్ చేసిందని ఫోర్స్ చేయడంతో ఇక తను మూవీ చూడడానికి వాడి రూమ్ లోకి వెళ్తది. యాక్చువల్ గా విక్రమ్ ఆ మూవీని ఆల్రెడీ చూసేస్తాడు. వాడికి అసలు ఆ మూవీయే నచ్చదు. కేవలం భూమా తన పక్కనే ఉండాలని ఇలా ప్లాన్ చేస్తాడు. భూమా మూవీ అంతా చూసేసి బాగా ఎమోషనల్ అయిపోయి పాపం నాని క్యారెక్టరే అనుకుంటూ వెళ్లిపోబోతది. అప్పుడు విక్రమ్ నువ్వు ఇంకాసేపు నా రూమ్ లోనే ఉండిపోవచ్చు కదా, నువ్వు గాని ఇప్పుడు వెళ్ళిపోతే నేను కూడా హాయ్ నాన్న మూవీలో నానిలా ఉండిపోవాల్సి వస్తుందని తనకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేసి కిస్ చేస్తాడు. ఆ టైంలో భూమాకి ఎలా రియాక్ట్ అవ్వాలో ఏమర్థం కాదు. తను ఒక షాక్ లో అలా సైలెంట్ గా నిలబడిపోతది. నెక్స్ట్ డే మార్నింగ్ కి తను భూమా లవ్ లో ఉన్నావనే విషయం విక్రమ్ కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తాడు. హర్షిత భూమా దగ్గరికి వచ్చి ఏంటి నాకసలు విషయమే చెప్పలేదు, నువ్వు విక్రమ్ రిలేషన్ లో ఉన్నారంటగా అని అంటది. బట్ భూమా మాత్రం స్టిల్ నైట్ జరిగిన విషయం వల్ల షాక్ లోనే ఉంటుంది. తను కాలేజ్ కి వెళ్తుంటే లవ్ మ్యాటర్ తెలిసిన క్లాస్మేట్స్ అండ్ కాలేజ్ మేట్స్ తన వైపే చూడడం, లవ్ గురించి అడగడం తనకి చాలా కొత్తగా అనిపిస్తుంది. చుట్టూ ఇలా జరుగుతుండటం వల్ల ఇక తను కూడా విక్రమ్ ని బాయ్ ఫ్రెండ్ గా మైండ్ లో యాక్సెప్ట్ చేసేస్తుంది. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ మేట్స్ ఇలా తనని స్పెషల్ గా లవ్ గురించి అడుగుతుండటంతో భూమాకి తెలియకుండానే తనకు విక్రమ్ మీద లవ్ ఉన్నట్టు ఫిక్స్ అవుతుంది. అంతేగాని తనకు జెన్యూన్ గా వాడి మీద లవ్ వచ్చినట్టు మాత్రం ఎక్కడా అనిపించదు. వీళ్ల లవ్ మ్యాటర్ దుర్గాకి తెలిసి తను కొంచెం బాధపడి విక్రమ్ దగ్గరికి వెళ్లి ఏంటి నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావంట కదా, మనిద్దరం మంచి పేరయ్యేవాళ్లం, ఎందుకు ఇలా చేశావని అడుగుతుంది. దానికి విక్రమ్ నువ్వు మంచి అమ్మాయివే, కానీ నువ్వు నా టైప్ కాదు, నాకు మా అమ్మలాంటి అమ్మాయి కావాలి, భూమా సేమ్ మా అమ్మలానే ఉంది అని అంటాడు. కట్ చేస్తే పూర్తిగా చదివే లోకంగా ఉండే భూమాని మనోడు తన లోకంలోనికి తీసుకొచ్చి తనతో బయటికి తీసుకువెళ్లడం అలాంటివన్నీ చేస్తుంటాడు. ఇంక చెప్పాల్సిందేముంది, అలా వాళ్ళు లవ్ టైం ని ఎంజాయ్ చేస్తుంటారు. బట్ భూమా విక్రమ్ తో తిరగటం వినయ్ కి మాత్రం అస్సలు నచ్చదు. బికాజ్ వాడు భూమాని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తుంటాడు. కానీ ఆ విషయాన్ని మాత్రం ఎప్పుడు తనకి ఎక్స్ప్రెస్ చేయడు. వినయ్ నిన్ను లవ్ చేస్తున్నాడని కాలేజీలో ఉండేవాళ్లు భూమా
భూమాతో అప్పుడప్పుడు అంటుంటారు. వాళ్ళు అలా కావాలని టీస్ చేస్తున్నారేమోలేని భూమా అనుకుండేది. ఒకరోజు డైరెక్ట్ గా హర్షితానే ఆ విషయం బయట పెడుతుంది. అప్పుడు భూమా వినయ్ని ఆ లవ్ గురించి అడుగుతుంది. అప్పటికి కూడా వినయ్కి చెప్పే ధైర్యం లేక వాళ్ళందరూ ఏదో వాగుతున్నారులే, నువ్వు అన్ని పట్టించుకోవద్దని కవర్ చేస్తాడు. వినయ్ భూమాని లవ్ చేస్తున్నాడనే విషయం విక్రమ్కి తెలుస్తది. ఇక్కడి నుంచి మనోడు అసలు ఆట మొదలవద్దన్నమాట. విక్రమ్ భూమాతో ఇకపై వినయ్ గాడితో మాట్లాడొద్దు, వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని తెలిసి నువ్వింకా వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తే క్యాంపస్ లో నా పరువంతా పోద్ది. నీకిప్పుడు బాయ్ ఫ్రెండ్ గా నేనున్నాను కదా, ఇక ఈ వినయ్ లాంటి వాళ్ళు ఎందుకు, ఫ్యూచర్ లో వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళని కట్ చేసేయని అంటాడు. దానికి భూమా, వినయ్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాడు చాలా మంచోడు, నన్ను ఎప్పటికీ ఏం ఇబ్బంది పెట్టాడు, అలాంటి వాణ్ణి కట్ చేయడం ఎందుకు అని అంటది. మాటలతో చెప్తుంటే భూమా వినేలా లేదని విక్రమ్ ఆ రోజు రాత్రి వినయ్ రూమ్ లోకి వెళ్లి వాణ్ణి కొట్టి మరీ భూమాకి దూరంగా ఉండమని చెప్తాడు. విక్రమ్ ఇలా వినయ్ని కొడుతున్నాడని భూమాకి తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి విక్రమ్ ని బ్రతిమలాడి అక్కడి నుంచి పంపించేస్తది. తను వెంటనే వినయ్కి సారీ చెప్తుండటంతో ఇకపై తనతో మాట్లాడొద్దని వినయ్ భూమాని పంపించేస్తాడు. ఫైనల్ గా పెద్ద గొడవ చేసి విక్రమ్ తను అనుకున్నట్టు సాధిస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి విషయంలో ఇలానే ఉంటాడు. కానీ విక్రమ్ బిహేవియర్ కొంచెం నార్సిస్టిక్ గా ఉంటుంది. వాడి ఎమోషన్స్ కి, వాడి లవ్ కి, వాడి ఫీలింగ్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు తప్ప అసలు భూమా ఏమనుకుంటుంది, తను నాతో హ్యాపీగా ఉందా లేదా అలాంటి విషయాలు అసలేం పట్టించుకోడు. ఎంతసేపటికి వాడి వైపే ఆలోచించుకుంటూ వాడి హ్యాపీనెస్ ని మాత్రమే చూసుకుంటుంటాడు. బట్ భూమాకి మాత్రం వాడితో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంటది. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఒక అమ్మాయిని ఎంత ప్రేమించి ఎన్ని కావాల్సిన వస్తువులు కొనిపించినా తనకంటూ కొంచెం ఫ్రీడమ్ ఇవ్వకపోతే తను బానిసలానే ఫీల్ అవుతుంది కదా. ఈ విక్రమ్ ఎంతసేపటికి భూమా తన పక్కనే ఉండాలి, తనకు నచ్చినట్టుగానే ఉండాలి అని థింక్ చేస్తుంటాడు తప్ప తన గురించి అసలు పట్టించుకోడు. వాడికి నచ్చిన విషయం భూమా చేయకపోతే తన్ని ఇమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసేనా ఆ పని చేస్తాడు. వీడికి భూమా నచ్చడానికి కూడా మెయిన్ రీజన్ తను సేమ్ వాళ్ళ మదర్లా ఉండనే కదా. స్టోరీలో ముందుకు వెళ్లే కొద్దీ విక్రమ్ మదర్ గురించి కూడా క్లియర్ గా రివీల్ అవుతుంది. అప్పుడు అర్థం అవుతుంది ఎందుకు భూమా వాళ్ళ మదర్లానే ఉందని వీడు అనుకుంటున్నాడు అని. నెక్స్ట్ డే మార్నింగ్ భూమా ఫాదర్ వరప్రసాద్ తనకి కాల్ చేస్తాడు. ఆయనకి భూమా అంటే చాలా ఇష్టం. డెలివరీ టైంలోనే భూమా మదర్ చనిపోతుంది. అప్పటి నుండి ఆయన భూమాని చాలా జాగ్రత్తగా పెంచుతాడు. నిజం చెప్పాలంటే ఈయన కూడా భూమా విషయంలో చాలా పొసెసివ్ గా ఉంటాడు. రాత్రి జరిగిన విషయం వల్ల భూమా చాలా డల్ గా మాట్లాడుతుంటది. దానికి ఆయన, గత కొన్ని రోజులుగా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, కాలేజ్కి వెళ్ళినప్పటి నుండి నేను ఒంటరిగానే ఫీల్ అవుతున్నాను, ఇక జీవితాంతం ఇదే అలవాటు చేసుకోవాలంటే చెప్పు, నేను అలానే అలవాటు చేసుకుంటాను అని బాధపడుతూ మాట్లాడతాడు. దానికి భూమా, అదేం లేదు నాన్న, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు, కొంచెం టైర్డ్ గా ఉన్నాను, అంతకు మించి ఏం లేదు అని మాట్లాడుతుంటది. అదే సమయంలో విక్రమ్ భూమా దగ్గరికి వస్తాడు. వాణ్ణి చూసి తను కొంచెం టెన్షన్ పడి ఇక ఫోన్ పెట్టేస్తుంది. విక్రమ్ ఏడుస్తూ భూమా కాళ్లు పట్టుకుని, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు జెలసీ అనే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అందువల్లే నేను రాత్రి అలా బిహేవ్ చేశాను, నన్ను క్షమించమని బ్రతిమలాడతాడు. భూమా ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అండ్ వాడి మీద లవ్ కూడా ఉంది. సో ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తుంది. విక్రమ్ ఇక తన దగ్గర నుంచి బయటికి వస్తుంటే దుర్గా వాణ్ణి పక్కకు తీసుకెళ్లి, ఏంటి మీ ఇద్దరికేదో గొడవ అయిందంట కదా, ఇక బ్రేకప్ ఏనా అని అడుగుతుంది. దానికి వాడు, అలా ఏం లేదులే, అదొక చిన్న గొడవ అని చెప్తాడు. ఆ టైంలో దుర్గా వాణ్ణి హక్ చేసుకుంటుంది. వాడు కూడా దుర్గాని హక్ చేసుకుంటాడు. అప్పుడు దుర్గా వాడితో, ఒకవేళ భూమా మనిద్దరిని ఇలా చూస్తే నీకేం ప్రాబ్లం అవదా, నాతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్తే ఏం చేస్తావు అని అంటది. దానికి విక్రమ్, భూమాకి నా మీద చాలా నమ్మకం ఉంది, ఒకవేళ నిన్ను వదిలేయమంటే నేనెలా వదిలేస్తాను, నువ్వు నా ఫ్రెండ్వి కదా అని అంటాడు. కట్ చేస్తే హెచ్ఓడి సుధీర్ స్టూడెంట్స్ తో కలిసి ఒక నాటకం ప్రాక్టీస్ చేపిస్తుంటాడు. ఆ నాటకంలో దుర్గా చాలా బాగా యాక్ట్ చేస్తుంటది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాగానే చేస్తుంటారు. కానీ భూమా అట్లీస్ట్ డైలాగ్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోతుంటది. తన వల్ల మిగిలిన వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతూ అనవసరంగా తనని ఈ నాటకంలోకి తీసుకున్నామని అనుకుంటుంటారు. తను బాగా పర్ఫామ్ చేయలేకపోతున్నానని భూమాకి కూడా తెలుస్తుంటది. అందువల్ల తను దుర్గా దగ్గరికి వెళ్లి, నేను సరిగ్గా యాక్ట్ చేయట్లేదు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, నాకు హెల్ప్ చేస్తావా, నేను బాగా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను అని అడుగుతుంది. విక్రమ్ తనని కాకుండా భూమాని లవ్ చేస్తున్నాడని దుర్గాకి అప్పటి వరకు భూమా మీద చాలా కోపముంటది. కాని ఇప్పుడు భూమా తన దగ్గరికి వచ్చి అంత అమాయకంగా మాట్లాడ్డంతో దుర్గా హార్ట్ మెల్ట్ అయిపోతుంది. ఇక అప్పటి నుండి నాటకం విషయంలో దుర్గా భూమాకి హెల్ప్ చేస్తూ డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎలా యాక్ట్ చేయాలనే విషయాల్లో ట్రైనింగ్ ఇస్తది. అండ్ దుర్గా భూమాతో చాలా అంటే చాలా ప్రేమగా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తది. కట్ చేస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసిన నాటకాన్ని స్టేజ్ మీద పెర్ఫామ్ చేస్తారు. కాలేజ్ అన్నాక అబ్బాయిలుంటారు, అమ్మాయిలుంటారు, అందరూ నాటకానికి అటెండ్ అవుతారు కదా. అలా నాటకం చూడ్డానికి వచ్చిన అబ్బాయిలు భూమా వచ్చినప్పుడు విజిల్స్ వేయడం, చప్పట్లు కొట్టడం చూసి విక్రమ్ కి అస్సలు నచ్చదు. నాటకం అయిపోయిన తర్వాత భూమా చాలా హ్యాపీగా విక్రమ్ దగ్గరికి వచ్చి, నేను బాగా యాక్ట్ చేశా కదా, అందరూ నన్ను బాగా మెచ్చుకున్నారని మాట్లాడుతుంటది. అప్పుడు విక్రమ్, ఈ అబ్బాయిలందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తుంటే ఆ అటెన్షన్ నీకు బాగా నచ్చుతుంది కదా, సర్లే ఇలా ఒక నాటకం వేశావని ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఈ ఇన్సిడెంట్ సరిపోతుంది, ఇకపై ఇలాంటి నాటకాలన్నీ ఆపేసేయని అంటాడు. చిన్నతనంలో భూమా వాళ్ళ నాన్న తన మీద ఉన్న ప్రేమతో ఎటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లోకి తనని పార్టిసిపేట్ చేయనివ్వడు. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక స్కిట్ లో పర్ఫామ్ చేశానని భూమా చాలా ఆనందపడేలోపే విక్రమ్ కూడా ఇలా మాట్లాడడంతో తాను చాలా డల్ అయిపోతుంది. నెక్స్ట్ డే కాస్త చిల్ అవుదామని దుర్గా తన ఫ్రెండ్స్ తో సిటీకి వెళ్తూ భూమాని కూడా తనతో రమ్మని లాక్కెళ్తుంది. భూమా అండ్ విక్రమ్ రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు విక్రమ్ కి భూమానే అన్నం తిరిగేస్తుంది. ప్రస్తుతం కూడా విక్రమ్ క్యాంటీన్ లో భూమా కోసం
ఎదురుచూస్తుంటాడు. ఆ విషయం భూమా దుర్గాతో చెప్తున్నా సరే దుర్గా మాత్రం తనని సిటీకి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు భూమా కూడా విక్రమ్కి కాసేపు దూరంగా ఉన్న ఈ సమయంలో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తది. కట్ చేస్తే దుర్గా భూమాని నువ్వు నిజంగా విక్రమ్తో హ్యాపీగా ఉన్నావా అని అడుగుద్ది. కానీ భూమా మాత్రం దానికి కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. అప్పుడు దుర్గా విక్రమ్కి నువ్వు కరెక్టేమో గానీ నీకు మాత్రం విక్రమ్ కరెక్ట్ కాదు. నీలో ఒక స్పార్క్ ఉంది. నువ్వు విక్రమ్తో ఉంటే డెఫినెట్ గా హ్యాపీగా ఉండలేవని చెప్తది. తను నిజంగా తన హార్ట్ కనిపించిన విషయాన్ని భూమాతో జెన్యూన్ గా చెప్తుంది. అండ్ కాలేజ్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుండే తను విక్రమ్ ని లవ్ చేస్తున్నాననే విషయాన్ని కూడా దాచిపెట్టదు. దాన్ని కూడా జెన్యూన్ గా భూమాకి చెప్పేస్తుంది. కట్ చేస్తే విక్రమ్ తన బర్త్డేకి భూమాని తీసుకుని ఇంటికి వెళ్తాడు. మీకు స్టోరీ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను కదా, విక్రమ్ మదర్ గురించి కూడా ఒక సీన్ రివీల్ అవుతుందని. అది ఇప్పుడే అన్నమాట. భూమా ఇంటికి వచ్చినప్పటి నుండి విక్రమ్ మాట్లాడుతుంటాడే కప్ప విక్రమ్ మదర్ సీత మాత్రం తలెత్తి పైకి చూడదు. ఒక్క మాట కూడా మాట్లాడదు. రోజు ఇంట్లో ఏ పనులు చేస్తుంటదో ఆ పనులని సైలెంట్ గా చేస్తుంటది. ఇంతకీ ఆమె ఏమన్నా మూగామా అని భూమాకి డౌట్ వచ్చి విక్రమ్ ని అడుగుతది. దానికి విక్రమ్ అదేం కాదు, మా అమ్మ ఎప్పటి నుండో అలానే ఉంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఎక్కువ మాట్లాడదు. వన్ రూమ్ లోనే గడిపేస్తది అని చెప్తాడు. బేసిక్ గా విషయం ఏంటంటే ఇప్పుడు మనకి విక్రమ్ మెంటాలిటీ ఎలా ఉందో తెలుసు కదా. వాడి మెంటాలిటీకి వాళ్ళ ఫాదర్ మెంటాలిటీ ఒక 4-5 రెట్లు ఎక్కువనమాట. ఎప్పుడైనా ఆయన మైండ్ అప్సెట్ అయినా లేకపోతే తాగొచ్చినప్పుడైనా సరే బెల్ట్ తీసుకుని మరీ సీతను కొడుతుండేవాడు. అందువల్ల సీత ఎన్నో సంవత్సరాలుగా ఆ జీవితానికి అలవాటు పడిపోయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండిపోవడం అలవాటు చేసుకుంటది. విక్రమ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని కలవడానికి బయటికి వెళ్తాడు. ఆ టైంలో సీత తన ఫోటో ఆల్బమ్ ని తీసుకొచ్చి భూమాకి చూపిస్తది. సీత యొక్క చిన్నప్పటి ఫొటోస్ లో ఆమె చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటది. వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె ఫోటోల్లో ఒక్క ఫోటోలో కూడా నవ్వు ఉండదు. చిన్నప్పుడు అంత ఆనందంగా ఉన్న ఆమె ఈయన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అయిపోయిందని భూమాకి క్లారిటీ వస్తది. విక్రమ్ తో ఉంటే ఫ్యూచర్ లో తన కూడా సేమ్ సీతలాగే మారిపోతానని భూమాకి బాగా అర్థమై ఇక నా లైఫ్ ఇంతేనా అని ఒక్క క్షణం బాగా భయపడిపోతది. కట్ చేస్తే భూమా తను అనుకున్నదాన్ని టెస్ట్ చేయడం కోసం విక్రమ్ దగ్గరికి వెళ్లి మన మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎక్కడ సెటిల్ అవుతామని అడుగుతది. దానికి విక్రమ్ నాకు క్యాంపస్ లో వచ్చే ప్లేస్ ని బట్టి ఏ ఊర్లో ఉండాలని డిసైడ్ అవుతాం, లేదా మా నాన్నకున్న బిజినెస్ ని చూసుకుంటూ మా ఊర్లోనే సెటిల్ అవుతామని చెప్తాడు. దానికి భూమా మరి నా జాబ్ సంగతేంటి, నేను కూడా జాబ్ చేయాలి కదా అని అడుగుతది. దానికి వాడు కొంచెం సీరియస్ అయి నువ్వు జాబ్ చేయాలనుకుంటే చేసుకో, మరి పెళ్ళైన తర్వాత మాకు మాత్రం 3 పిల్లలు కావాల్సిందే, వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ నువ్వు జాబ్ చేయడం ఇవన్నీ అవసరమా, సో కొన్ని రోజులు అసలు ఈ జాబ్ విషయం పక్కన పెట్టేశాయని అంటాడు. ఇక విక్రమ్ మెంటాలిటీ ఎలాంటిదో భూమాకి క్లియర్ గా అర్థమైపోతది. వాడితో ఉంటే ఇక ఫ్యూచర్ అంటూ ఏముండదని, వంటగదిలోనే జీవితం ముగిసిపోతుందని చాలా భయపడిపోతది. నెక్స్ట్ సీన్ లో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ తనకి గుర్తొస్తూ చాలా స్ట్రెస్ తీసుకుంటది. అందువల్ల తనకి పానిక్ అటాక్ వస్తుంది. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత ఇక విక్రమ్ తో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయి వాడితో మాట్లాడడాన్ని ఒక టెర్రస్ మీదకి వెళ్తుంది. తను విక్రమ్ తో నాకు చాలా స్ట్రెస్ గా ఉంది, నేను కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను, అది కొంచెం పెద్ద బ్రేకే అని చెప్పబోతుంటే ఏంటి ఇప్పుడు తను నాకు బ్రేకప్ చెప్పబోతుందా అని విక్రమ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. అది చూసి భూమాకి ఇంకొంచెం భయం పెరిగిపోయి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సో చదవలేకపోతున్నాను, కొంచెం స్పేస్ కావాలని మాట మార్చేస్తది. అప్పుడు విక్రమ్ ఇంతకుముందే కదా పానిక్ అటాక్ వచ్చింది, ఆ స్ట్రెస్ లో ఇలా బిహేవ్ చేస్తున్నట్టున్నావు, ఇకపై ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉండి నిన్ను కేర్ఫుల్ గా చూసుకుంటాను, ఈ టైంలో నీకు కావాల్సింది నా లవ్ మాత్రమే అని అంటాడు. ఆ రోజు నుంచి ఇక వాడు ఆల్మోస్ట్ భూమాతోనే ఉంటాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నైట్ టైం మొత్తం వాడు భూమా రూమ్ లోనే స్పెండ్ చేసి తెల్లవారిన తర్వాత వాడు తన హాస్టల్ రూమ్ కి వెళ్లిపోతుంటాడు. కట్ చేస్తే భూమాకి సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ నాన్న హాస్టల్ కి వస్తాడు. తీరా చూస్తే విక్రమ్ గాడు భూమా రూమ్ లోనే ఉండి ఆయనకి సర్ప్రైజ్ ఇస్తాడు. ఏ ఫాదర్ కైనా ఆ సిచ్యువేషన్ లో ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. సేమ్ ఆయనకు కూడా అంతే కోపం వచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని భూమాని అరిచి విక్రమ్ గాడిని కొడతాడు. ఇక వెంటనే భూమాని తీసుకుని ఇంటికి వెళ్లిపోదామని గేటు దగ్గరికి వస్తాడు. ఆయన గేటు దగ్గరికి వచ్చే సమయానికి విక్రమ్ గాడు కూడా అక్కడికి వచ్చి లిటరలీ ఆయన్ని కొట్టడానికి కూడా సిద్ధమైపోయి భూమాని మీరు కన్నారు పెంచారు, ఇంకంతే, ఇంకంతటితో మీ పని అయిపోయింది, ఇకపై తన లైఫ్ ఎలా ఉండాలనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేయని అంటాడు. ఆ మాటలకు ఆయనకి బాగా కోపం వచ్చి డీన్ దగ్గరికి వెళదామనుకుంటే డీన్ అక్కడ ఉండదు. సో హెచ్ఓడి దగ్గరికి వెళతాడు. జరిగిన విషయాన్ని హెచ్ఓడికి క్లియర్ గా చెప్తే తన కూతురు పరుగుపోతుందనుకున్నాడో ఏమో గాని జరిగిన విషయాన్ని ఏదీ క్లియర్ గా చెప్పకుండా నా కూతురు టీసీ ఇవ్వండి, నేను నా కూతురుని తీసుకెళ్లిపోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి సుధీర్ నీ కూతురు ఒక అడల్ట్, మీరు తీసుకునే డెసిషన్ వల్ల తన లైఫ్ పాడవ్వాలని నేను అనుకోవడం లేదు, తను వచ్చి నాకు టీసీ కావాలని అడిగితే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చేస్తాను, కానీ మీరు అడిగితే మాత్రం నేను ఇవ్వను అని అంటాడు. భూమాకి ఆ కోర్స్ అంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా తను టీసీ తీసుకోదు. అందువల్ల ఆయనకి బాగా కోపం వచ్చి సుధీర్ సార్ ల్యాప్టాప్ ని పగలగొట్టి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. భూమా ఆయన్ని ఆపాలని ఆయనకి క్షమాపణలు చెప్పాలని ఎంతో ట్రై చేస్తుంటది. కానీ ఆయన మాత్రం భూమాని పట్టించుకోడు. ఆయన భూమాతో నేను గేట్ దగ్గరికి వెళ్లేలోపు నువ్వు నాతోరా, లేకపోతే ఇకపై నీకు నాకు ఏ సంబంధం లేదు అని అంటాడు. భూమాకి ఆ కోర్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకొక 1 మంత్ లో ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతది. ఈ 1 మంత్ ఓపిక పట్టునన్నాని ఆయన చాలా బతిమలాడుతుంటది. బట్ ఆయన చాలా కోపంగా ఉంటాడు కదా, అందువల్ల భూమాని అస్సలు పట్టించుకోడు. ఇక విక్రమ్ గాడు అక్కడికి వచ్చి ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడు. ఆయన అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరతాడు. గేటు దగ్గరికి వెళ్లిన తర్వాత భూమా తనతో వస్తదేమో అని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ తన ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఆయనకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. భూమా తన ఫాదర్ తో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఆయన మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. కట్ చేస్తే విక్రమ్ ఇంటికి వెళ్లి పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని కాలేజ్కి
వస్తాడు. భూమాకి ఆ విషయం చెప్పాలని తనని ఒక క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. వాడు తనకి మ్యారేజ్ విషయం చెప్పి ఇకపై మీ నాన్న నిన్నేం చేయలేడు, నువ్వేం భయపడకు, నువ్వు నాతో సేఫ్ గా ఉంటావని అంటాడు. అప్పటికే విక్రమ్ యొక్క బిహేవియర్ వల్ల భూమా మెంటల్ గా ఎంతో డిస్టర్బ్ అయి ఉంటది. అండ్ పానిక్ అటాక్ కూడా వచ్చింది కదా. వాడిప్పుడు మళ్ళీ మ్యారేజ్ విషయం తీసుకురాగానే తనకి బాగా కోపం వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు నన్ను ఎలా పోషిస్తావు, నీకు 7 బ్లాక్ లాక్స్ ఉన్నాయి, కంప్లీట్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు వాటిని కంప్లీట్ చేయలేదు, అసలు నువ్వు నన్ను ఎలా పోషిస్తావు అని అంటది. తను ఇక పూర్తిగా డిసైడ్ అయిపోయి నేను నీతో అసలు హ్యాపీగానే లేనే విక్రమ్, ఆ రోజు టెర్రస్ మీదే ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు, బట్ ఈ రోజు చెప్తున్నాను విను అని వాడికి బ్రేకప్ చెప్పేస్తుంది. విక్రమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి బాగా బాధపడుతూ బ్రేకప్ చెప్పి నువ్వు బానే ఉంటావేమో, మరి నా ఫీలింగ్ సంగతేంటి, నా లైఫ్ ఏం కావాలని మాట్లాడతాడు. కొంచెం టైం పట్టినా సరే నీ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ నేను నీతో ఉంటే నాకు అసలు జీవితమే ఉండదని భూమా అనడంతో వాడు చాలా బాధపడి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వాడు బయటికి వెళ్ళగానే భూమా డోర్ క్లోజ్ చేసి బాగా బాధపడుతుంటది. వాడితో ఉండడం తనకి ఇష్టమే, కానీ వాడితో ఉంటే కొంచెం కూడా హ్యాపీనెస్ అనేదే ఉండదు, అసలు జీవితమే ఉండదు కదా తనకి. సో ఫ్యూచర్ బాగుండాలనే ఈ డిసిజన్ తీసుకుంటది. విక్రమ్ మైండ్ సెట్ మనకు తెలుసు కదా, వాడు బ్రేకప్ ని తట్టుకోలేకపోతాడు. వెంటనే ఆ రూమ్ డోర్ ని గట్టిగా కొడుతూ, ఏంటి భూమా, ఇన్ని రోజులు నువ్వు నన్ను నిజంగా లవ్ చేసావా, లేకపోతే నాతో టైంపాస్ చేసావా? ఇన్ని రోజులు నేను నీ వెనకే తిరిగాను కదా, మీ నాన్నతో కూడా నీకోసమే గొడవపడ్డాను, ఇప్పుడు పెళ్లి విషయం తీసుకురాగానే ఇలా హ్యాండ్ ఇస్తావా అని గట్టిగా అరుస్తాడు. ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆ రూమ్ దగ్గరే గుమిగొడతారు. కట్ చేస్తే విక్రమ్కి బాగా కోపం వచ్చి తన హాస్టల్ రూంలో ఉన్న వస్తువులన్నింటినీ పగలగొడుతుంటాడు. వాడి ఫ్రెండ్సు వాణ్ణి ఆపి, అసలు ఏం జరిగిందిరా, ఏమైంది, మాకు చెప్పు అనంటారు. విక్రమ్ జరిగిన విషయమంతా వాళ్ళకి చెప్పి, నేను దానిలా కాదురా, తనని చాలా సిన్సియర్గా లవ్ చేశానని అంటాడు. వీడి ఫ్రెండ్స్లో శరత్ అనేవాడు తప్ప మిగిలిన వాళ్లందరూ వీడికి భజన చేసేవాళ్లే. అసలు నీ లెవెల్కి ఆ అమ్మాయితో లవ్వేంట్రా, అదేం పెద్ద ఫిగరా అన్నట్టు వీడికి భజన చేస్తూ భూమాని తగ్గించి మాట్లాడతారు. వాళ్ళందరూ కలిసి భూమాని అలా మాట్లాడ్డం వీళ్ల ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉన్న శరత్కి అస్సలు నచ్చదు. ఇక ఆ రోజు నుండి విక్రమ్ భూమాని హెరాస్ చేయాలని డిసైడ్ అవుతాడు. భూమా కాలేజ్కి వెళ్తుంటే విక్రమ్ తన ఫ్రెండ్స్ తో తన వెంటబడి ఒక క్లోజ్డ్ ఏరియాలో తనని రౌండప్ చేస్తాడు. అప్పుడు భూమ భయపడి, ఏంటి విక్రమ్ ఇలా చేస్తున్నావు అని అంటది. దానికి విక్రమ్, నాతో ఎన్నోసార్లు పడుకున్నావు కదా, మరి అప్పుడు నీకు గుర్తులేదా, వీణ్ణి నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటానా లేదా అని బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అయిన తర్వాత కూడా నాతో పడుకున్నావు కదా అని చాలా నీచంగా మాట్లాడుతూ, ఈ విషయాన్ని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టను, మన మధ్య జరిగింది కాలేజ్ మొత్తం తెలిసేలా చేస్తాను, నువ్వు జాబ్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా ఈ విషయం తెలిసేలా చేస్తాను, పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చేసుకున్నవాడికి కూడా మన ఫొటోస్ పంపిస్తాను, నాకు నీ మీద ప్రేమ ఉన్నంతవరకు నిన్నసలు ప్రశాంతంగా ఉండనివ్వనని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. పాపం భూమా ఆ తరువాత క్లాస్కు వెళ్తది, కాని క్లాస్ మీద ఫోకస్ కూడా చేయలేదు. క్లాస్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్లాలంటే బాగా భయం వేసి హర్షితాకి కాల్ చేస్తది. కానీ హర్షితాకి ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ ఉండడం వల్ల తను అప్పటికే ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు హాస్టల్కి ఎలా వెళ్లాలా అని భూమా భయపడుతూ సుధీర్ సార్ని హాస్టల్ వరకు కొంచెం తోడు రమ్మని రిక్వెస్ట్ చేస్తది. ఇంకొన్ని రోజుల్లోనే వీళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ అన్నమాట. సెకండ్ ఇయర్ కూడా అయిపోతది. కాలేజ్లో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు. సుధీర్ భూమాతో ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తున్నారు కదా, మరి నువ్వు ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు. దానికి భూమా, తెలీదు సార్, మా నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మరి నన్ను ఇంట్లోకి రానిస్తాడో లేదో కూడా తెలీదు అని అంటది. హాస్టల్ దగ్గరకొచ్చిన తర్వాత సుధీర్ భూమాతో, నువ్వు దేని గురించి ఇంతలా భయపడుతున్నావో నాకు తెలీదు, కానీ ఆ భయం నిన్ను ఓవర్టేక్ చేసేలా చెయ్యొద్దు, సిచ్యువేషన్ని నీ హ్యాండిల్లోకి వచ్చేలా చేసుకో అని చెప్తాడు. భూమా హాస్టల్లోకెంటర్ అవ్వగానే ఒకడు తనకి ఎదురుగా వచ్చి, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, కొంచెం ప్రొఫెషనల్గా ఉండడం నేర్చుకో అని అంటాడు. వాడసలు ఎవరూ ఎందుకలా మాట్లాడుతున్నాడు అనేది భూమాకి అర్థం కాదు. తను హాస్టల్ రూమ్ దగ్గరికి వెళ్లేసరికి చాలా మంది తన రూమ్ దగ్గర గుమ్మిగోడి ఫొటోస్ని వీడియోస్ని తీస్తుంటారు. అసలక్కడ ఏం జరుగుతోందా అని భూమా వెళ్లి చూస్తే ఆ డోర్ మీద విక్రమ్ తన ఫ్రెండ్స్తో భూమా పెయింటింగ్ని చాలా అసభ్యంగా వేసి తను ఒక కాల్ గర్ల్ అన్నట్టు తన బాడీ పార్ట్స్కి రేట్స్ రాసిపెడతాడు. అది చూసిన వెంటనే భూమాకి పిచ్చిలేసినట్లై రూమ్లోకి వెళ్లి బాగా ఏడుస్తది. విక్రమ్ ఆ పెయింటింగ్ని వేసిన తర్వాత ఫ్రెండ్స్తో క్యాంటీన్కి వెళ్తాడు. బట్ భూమా పెయింటింగ్ వేయడానికి మాత్రం శరత్ ఆ ఫ్రెండ్స్ బ్యాచ్తో వెళ్లడు. శరత్ విక్రమ్తో, అరే ఇప్పటి వరకు చేసింది చాలు, ఇకపై ఆపేద్దాము, భూమాని ఇబ్బంది పెట్టద్దని అంటాడు. దానికి విక్రమ్, ఎందుకు ఇబ్బంది పెట్టద్దని అంటాడు. దానికి శరత్, తను నువ్వు ప్రేమించిన అమ్మాయే కదరా, తను బాధపడితే నువ్వు బాధపడవా, ఇది కరెక్ట్ కాదు అని అంటాడు. ఈ విక్రమ్ గాడికి బాగా కోపం వచ్చి వాణ్ణి కొట్టడానికి వెంటాడు. మిగిలిన ఫ్రెండ్స్ అందరూ విక్రమ్ ఆపుతారు. శరత్ కొంచెం బెటర్ థింకింగ్ ఉన్న పర్సనే. వాడికి బాగా కోపం వచ్చి, హరే నీకు భూమా మీద
మీద అసలు ప్రేమే లేదురా, నీకు ఆ అమ్మాయిలాగా నోరు మూసుకునుండే అమ్మాయిలంటే ఇష్టం, అండ్ నీకు ఫ్రెండ్స్ గా మేమన్నా కూడా ఇష్టం లేదు. నీ చుట్టూ భజన చేసే నలుగురు ఫ్రెండ్స్ ఉంటే చాలు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా నీకు అనవసరమని అరిచి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. భూమా రూంలో కూర్చుని ఏడుస్తుండగా బయట నుంచి ఎవరో లోపలికి వాటర్ కుడుతుంటారు. ఇంతకీ అది వాటరా లేకపోతే పెట్రోలా? ఈ విక్రమ్ నన్ను చంపేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని భూమాకి బాగా భయం వేస్తది. తను మెల్లగా డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. తీరా చూస్తే బయట దుర్గా ఉంటది. విక్రమ్ వాండు డోర్ మీద వేసిన భూమా యొక్క పెయింటింగ్ ని తను క్లీన్ చేయడానికి వస్తది. భూమా దుర్గాన్ చూసి ఇక కంట్రోల్ చేసుకోలేక తనని హక్ చేసుకుని బాగా ఏడుస్తది. వెంటనే ఇద్దరు కలిసి ఆ పెయింటింగ్ ని క్లీన్ చేసేస్తారు. భూమా తన పెయింటింగ్ ని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయిందో అని ఒకడు వీడియో తీసి విక్రమ్కి చూపిస్తాడు. విక్రమ్ ఆ వీడియోను చూసి, దీనికిది సరిపోదురా, అసలు ఎగ్జామ్సే రాయకుండా అది కాలేజీ నుంచి పారిపోయేలా చెయ్యాలి, కాలేజీ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా నేను దాన్ని వదలను అని అంటాడు. దుర్గా భూమాని రూంలో కూర్చోబెట్టి తాగడానికి వాటర్ తీసుకురావడం కోసం వెళ్తది. ఇక భూమాకి ఏం చెయ్యాలో ఏం అర్థం కాదు. తన ఎదురుగా కత్తి అండ్ సెల్ ఫోన్ ఉంటాయి. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా తన ఆలోచనలని కత్తివైపు పోనివ్వకుండా ఫోన్ తీసుకుని నాన్నకి ఫోన్ చేస్తది. ఫైనల్గా ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బట్ ఆయనకి ఇంకా భూమా మీద కోపముంటది. ఇప్పుడెందుకు ఫోన్ చేశావు? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని కోప్పడతాడు. దానికి భూమా, లేదు నాన్నా, నాకెవ్వరూ వద్దు, నన్ను తీసుకెళ్ళిపో, ఈ కోర్స్ కూడా వద్దు, నేను నీతో వచ్చేస్తాను అని ఏడుస్తూ మాట్లాడుతది. అయినా కూడా ఆయన హార్ష్గానే మాట్లాడుతూ, నీకు ఒక ఏజ్ వచ్చాక హార్మోన్స్ అంతరాయం రిలీజ్ అయితే నాకు ముందే ఒక మాట చెప్పొచ్చు కదా, నీకు పెళ్లి చేసేసేవాణ్ణి. ఇలా హాస్టల్ అని కాలేజ్ అని ఒక పేరు పెట్టుకుని పోయి సిటీలో ఎందుకిలా చేసావు? నీకు డెలివరీ ఇచ్చే టైంలో నువ్వు చనిపోయి మీ అమ్మ బతికుంటే బాగుండేది, ఇంత క్యారెక్టర్లెస్ కూతురివి పుట్టావేంటి అని తిడతాడు. ఆ మాటలకి భూమా హార్ట్ బ్రేక్ అయిపోయి తను చేసిన తప్పును కూడా రియలైజ్ అయి గట్టిగా అరుస్తుంది. మరోవైపు ఫేరోల్ పార్టీ జరుగుతుండగా విక్రమ్ తన ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్తాడు. భూమా ఇక తన ఇన్సెక్యూరిటీస్ని, తనలో ఉన్న అమాయకత్వాన్ని అన్నింటినీ పక్కన పెట్టేసి ఎప్పటికీ ఇకపై అమాయకంగా ఉండకూడదని డిసైడ్ అయి పార్టీ జరిగే దగ్గరికి వెళ్తది. తను అక్కడికి వెళ్లి మైక్లో అందరితో మాట్లాడుతూ, నా పేరు భూమా, నేను విక్రమ్ 1 yearగా రిలేషన్షిప్లో ఉన్నాం, నేను వాడిని కిస్ చేశాను, హక్ చేసుకున్నాను, వాడితో పడుకున్నాను కూడా అని అందరికీ చెప్పేస్తది. అలా చెప్పేసిన తర్వాత, ఏరా విక్రమ్, ఇక నువ్వు చెప్పేదేంటి? నేనే అందరికీ చెప్పాను, ఇప్పుడేం పీగ్గలో? మనిద్దరి మధ్య జరిగిన విషయం నేనేదో టైంపాస్కి చేసింది కాదు, నీ మీద ఉన్న ప్రేమతోటి, నీ మీద ఉన్న నమ్మకంతో నీతో అలా ఉన్నాను. కానీ నువ్వు ప్రతి ఒక్కరికి అది తెలిసేలా చెయ్యాలనుకుంటున్నావు. అయినా చేసేటప్పుడు నువ్వు నేను ఇద్దరమున్నాం కదా, నీకు లేని సిగ్గు నాకెందుకురా? ఏం చేసుకుంటావు చేసుకో, బట్ డెఫినెట్ గా ఒకటి గుర్తుపెట్టుకో, నా లైఫ్లో ఏదో ఒకరోజు ఒక మెచ్యూర్డ్ పర్సన్ వస్తాడు, వాడికి జరిగిన విషయాలన్నీ చెప్పి వాడితో లైఫ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు నువ్వేం పెయ్యగలవు? ఒకవేళ అలాంటి వాడు నాకు దొరక్కపోతే లైఫ్లో ఇక నేను పెళ్లి చేసుకోను, బట్ నా జీవితాన్ని మాత్రం సంతోషంగా గడిపి చూపిస్తానని వాడికి ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత మైక్ స్టాండ్తో వాడిని కొట్టడానికి వెళ్తది. కాని ఇలాంటి వాడితో అనవసరం రా అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తను కోర్సును కంప్లీట్ చేసేసి ఒక మంచి జాబ్లో జాయిన్ అవుతుంది. నాన్నని మంచిగా చూసుకుంటూ వరల్డ్ని ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తది. అలా మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.